ప్రాధాన్యత ఇవ్వడానికి దరఖాస్తు ఒక్కటే ప్రమాణం కాదని ఆయన అన్నారు. కొంతమంది దరఖాస్తుదారులను నిర్ధారించుకోవడానికి యాష్ చాలా రోజులు వారిని పరిశీలించాడు. వారి ప్లేస్మెంట్లు విలువైనవని చెప్పవచ్చు. ఈ గౌరవం విక్టరీలో యాష్తో పంచుకోబడింది. మా విజయానికి ప్రతిరోజూ కష్టపడి పనిచేసేది మా సంస్థ యొక్క సీఈఓ. కష్టపడి పనిచేయండి. ఇది సంఖ్యల గురించి కాదు, సరైన వ్యక్తులను నియమించుకోవడం గురించి. వారు ప్రారంభంలో అతనితో ఉన్నారు అంటే డబ్బు సంపాదించడం కంటే చాలా ముఖ్యమైనది ఉందని. మీ బృందానికి సరైన వ్యక్తులను జోడించడం మరియు అదే సమయంలో అన్ని ఇతర ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించండి. అతను ప్రారంభంలో సరైన మరియు అర్హత కలిగిన వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలనుకుంటున్నాడు. తద్వారా అతను బలమైన మరియు శాశ్వత వారసత్వాన్ని సృష్టించగలడు మరియు ఇది మన ద్వారా ప్రతిదీ సాధ్యమవుతుంది. ఈ పదవులను అందించడానికి కంపెనీపై ఎటువంటి బాధ్యత లేదని ఆయన అన్నారు. కంపెనీకి తాను కోరుకున్న విధంగా ఏ వ్యక్తినైనా చేర్చడానికి లేదా మినహాయించడానికి అన్ని తగిన అధికారాలు ఉన్నాయి. కానీ అతను మాకు చాలా మంచి అవగాహనను కూడా ఇచ్చాడు. ఆ దరఖాస్తుల గురించి మరియు ఎంతమంది వాటిని నింపారో. ఈ సంఖ్య సరైనది కాదని, ఇది కేవలం ఖాతాల సంఖ్య అని ఆయన అన్నారు. ఈ సంఖ్య వాస్తవానికి వాటిని నింపిన వ్యక్తులకు చెందినది. ఇది సభ్యత్వ సర్వే మరియు మొత్తం 6 వేలాది మందిని చేర్చారు. దరఖాస్తు ఫారం నింపారు. ఇప్పుడు మీరు దాని గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏమి జరిగినా ఇది అనేక హెచ్చుతగ్గులు మరియు గణనీయమైన మార్పులను చూసింది. మనం బాగా విన్న బాహ్య శబ్దాలు. అయినప్పటికీ 600,000 మంది ప్రజలు తమ పనిని శాంతియుతంగా మరియు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించారు. ఇప్పటికీ ఈ కంపెనీ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. వారు ఇప్పటికీ మేము ప్రత్యేకంగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. ఈ ప్రణాళిక మీ కోసమే కాదు, ఇతరుల కోసం కూడా. ఇది ఒక్కొక్కదానికి మొత్తం 6,000 రూపాయలుని కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది కంపెనీకి చాలా ఇబ్బంది కలిగించింది. నిజానికి వారు అంత సంఖ్యలను ఆశించలేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు చేసింది ఆ ఖాళీలను సగానికి తగ్గించడం. దాదాపు ప్రారంభంలోనే. ఎందుకంటే చాలా కుటుంబాలు బహుశా 2 వ్యక్తులు మరియు మిగతా వారందరితో కూడి ఉంటాయి. ఒక కుటుంబంలో 2 వ్యక్తులు. నేను ఖచ్చితంగా అలా చేశాను. ఉదాహరణకు, నేను ఒకటి నా కోసం, మరొకటి నా భార్య కోసం పెట్టుకున్నాను మరియు అది ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అది సర్వసాధారణం కాబట్టి అతను సరే అన్నాడు. నువ్వు ఈ గ్రూప్లో చేరితే నీకు మొత్తం డబ్బు వస్తుంది. మీ రిఫెరల్ లింక్ ద్వారా కుటుంబాన్ని తీసుకురావడానికి అవకాశం సులభంగా పొందగల వ్యక్తులు. మీ క్రింద అనుసంధానించబడినవి. అవి కలిసి మొత్తం 6 లక్షలను సగానికి తగ్గించాయి మరియు తరువాత మేము ఈ సంఖ్యను జోడించాము. దాన్ని పదే పైకి కిందకు కదిలిస్తూ జాగ్రత్తగా సంఖ్యను 6,000 నుండి 2,000కి తగ్గించండి. మన లక్ష్యాలను విజయవంతంగా సాధించగలిగేలా పరిమితం చేయబడింది. సర్, మరి మనం నిజంగా అన్ని ఆప్షన్లను ఫిల్టర్ చేసి చూసుకోవాల్సి వచ్చింది. మా వద్ద సరైన వ్యక్తులు ఉన్నారని నిర్ధారించుకోవడానికి మేము దానిని ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా రూపొందించాము. తరువాత దానిని 2,000కి పెంచారు మరియు తరువాత మారుతున్న ఆర్థిక అవసరాల ప్రకారం 1,000కి పెంచారు. రేపటి నాటికి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయని చెప్పారు. ఈ దర్యాప్తులో ఇప్పటివరకు 60 మందిని మాత్రమే విజయవంతంగా నిర్ధారించారు, అంటే మొత్తం 60 మంది. ఆ ముఖ్యమైన మరియు గౌరవనీయమైన వ్యక్తులందరిలో మీలో చాలామంది ఇది పెద్ద విషయానికి కాదని అనుకుంటారు. వారందరిలో ఈ సంఖ్య ఎందుకు అంత తక్కువగా ఉంది? ఎందుకంటే నిజంగా మీరు ఎస్తో పూర్తిగా సమకాలీకరించకపోతే విజయవంతంగా జయించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రాధాన్యత స్థానంలో ఉండటం అంత ముఖ్యమైనది కాదు. విజయం సాధించడానికి ఆస్తో కలిసి కష్టపడి, తెలివిగా పనిచేయడం. మీరు దీన్ని ఎలా చేయగలరో అంటే మీరు ఆ 60 ప్రత్యేక ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. జాగ్రత్తగా మరియు జాగ్రత్తగా దాన్ని ఎంచుకోండి, లేదా బహుశా అది ప్రత్యక్ష ప్రసారం అయినప్పుడు అది అవుతుంది. ఇంకా ఎక్కువైతే ఇలా అడుగుతున్నావు, దయచేసి నేను నీకు అందించినది ఇవ్వగలనా? నేను మీ సర్కిల్లో భాగం కావాలనుకుంటున్నాను కాబట్టి రిఫెరల్ లింక్ పొందవచ్చు. నేను మీ సంస్థలో భాగం కావాలనుకుంటున్నాను. ఈ మొత్తం ప్రక్రియ చాలా సులభం. అప్పుడు మీరు లింక్ను పొంది క్లిక్ చేయండి. ఎస్తో విక్టరీలోకి ప్రవేశించడానికి మీరు అవసరమైన దరఖాస్తు ఫారాలను సమయానికి పూరించండి. దీనినే రెండవ తరంగం అంటారు. ప్రాధాన్యత పరిస్థితి మొదటిది. ఇది ప్రజలు ఎలా ప్రవేశిస్తారనే దాని యొక్క రెండవ తరంగం అవుతుంది. యాష్తో విజయం. అతను
నేర్చుకునే విధంగా ప్రజలను ఒకచోట చేర్చే స్థలం. తద్వారా మనం తుది వ్యాపారానికి చేరుకునే ముందు మనమందరం ప్రయోజనం పొందగలము. ఎంపిక ప్రక్రియ కూడా సులభం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ అదృష్టవంతులకు ఎంత విలువ ఇస్తున్నారో ఆ ప్రాధాన్యతా స్థానం కోసం అతను నిర్ధారిస్తాడు. ఆ వ్యక్తులు ఆ విలువకు అర్హులని నిర్ధారించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వేదిక ఇప్పుడు ఈ మొదటి ఆహ్వానితులను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. మరియు అతి త్వరలో ఇది తదుపరి తరంగ ప్రజలకు తెరవబడుతుంది. మేము మొదటి తరంగ నాయకులతో కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. మనం చేసే ఫ్యాషన్నే రెండవ వేవ్కి వెళ్ళి ఇంతకు ముందు చేశాము మరియు మేము ఒక యూనిట్గా కలిసి పనిచేస్తాము. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తరువాత తదుపరి దశలో ఓటు వేస్తాం. మరియు ఇంకా సరైన వ్యక్తులను సరైన ప్రదేశాలలో ఉంచడం కోసం మనం కొంతమంది వ్యక్తులను చూడబోతున్నాం, విశ్లేషించబోతున్నాం, అవును లేదా కాదు, వారు యాష్తో గెలవడానికి అర్హులో కాదో. అక్కడే ఉండిపోవడం, యాష్తో విజయంతో ముందుకు సాగడం సరికాదు. ఎంపిక కావడం నిజంగా గౌరవం. మరియు ఆయన ఇంకా ఇలా అన్నారు. గుర్తుంచుకోండి, మీరు మొదటి అలలో ఉన్నారా లేదా చివరి అలలో ఉన్నారా? 10 లక్షలైనా మీరు కూడా అదే విలువను పొందవచ్చు. యాష్తో, విజయ్తో టైం స్టాంపులు లేకుండా అదే నాణ్యత గల వేదిక. చేరే తేదీ లేదు, అలాంటిదేమీ లేదు. ప్లాట్ఫామ్లో మీ విజయానికి ఇవన్నీ అసంబద్ధం. ఇది బహుళ పొరలుగా లేదు, బూడిదతో. విజయ్తో జీతం నిర్మాణం లేదు, అది కూడా ఉచితం. మన సీఈఓ నుండి మనం మంచి ప్రదేశానికి చేరుకోగలము. మనమందరం వెళ్ళి నేర్చుకోవచ్చు. మీ స్వంత శ్రేయస్సు మరియు అంతిమ వ్యాపారం కోసం. నేను ఇప్పుడు దీన్ని నీకు బహుమతిగా ఇస్తాను, నువ్వు చదువుకోవడానికి వీలుగా. బదులుగా మీరు దానిని వ్యాప్తి చేసి ఇతరులకు మంచిని ఇవ్వాలి. విలువ ఇచ్చే గౌరవం మరియు అధికారాన్ని కూడా నేను మీకు ఇస్తున్నాను. మీరు ఇతరులతో పంచుకుంటున్నారని మీరు విశ్వసిస్తే, వారు సమర్థులైన వ్యక్తులు అయితే అది వారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. విక్టరీ ఎస్లో చేరడానికి మీరు వారికి ఇస్తున్న లింక్. వారు దానిని సరైన మార్గంలో ఉపయోగిస్తే అది వారి వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ బహుమతి మీకు ఇవ్వబడింది కాబట్టి మీరు వారికి ఆ బహుమతి ఇస్తున్నారు. దాని విలువ కారణంగా మీరు దానికి ధర నిర్ణయించలేరు. మీరు ఆ ప్లేస్మెంట్ ఫారంను ఎవరికి పంపుతారనేది నిజంగా పట్టింపు లేదు. మరియు మీరు దానిని ఎలా పొందుతారు? అప్లైన్ లేదు, డౌన్లైన్ లేదు. యాష్కి గెలవాలనే మనస్తత్వం ఉండదు. ఇది సంఖ్యల గురించి కూడా కాదు, నాణ్యత గురించి. ఇది పరిమాణం గురించి కాదు మరియు మేము అక్కడ అందరికీ ఒకే నాణ్యతను అందిస్తాము. ఈ ప్లాట్ఫామ్ ఎంత బాగుందో ఆశ్చర్యంగా ఉంది. ఇది వ్యాపారం కోసం ప్రత్యేకమైన కార్యనిర్వాహక శిక్షణను కలిగి ఉంది. మనం ఏమి చేయబోతున్నామో మాత్రమే కాదు, ఏ వ్యాపారంకైనా. వ్యాపారాలకు సాధారణమైన లేదా కేంద్రీకృతమైన మరియు ప్రాథమికమైనది ఏదీ లేదు. ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది, నిపుణులచే బాగా ఆలోచించబడింది. అసాధ్యాన్ని సాధ్యంగా ఎలా మార్చాలో ప్రత్యేకమైన శిక్షణ. వందలాది మంది గుంపులో ఉన్న వ్యక్తుల పేర్లను ఎలా గుర్తుంచుకోవాలి? మీ సర్కిల్లోకి ఎక్కువ మందిని ఎలా ఆకర్షించాలి మరియు జాబితా ఇలాగే కొనసాగుతుంది. ఇదంతా ప్రజలు మంచి వ్యాపార నాయకులుగా మారడానికి సహాయం చేయడం గురించే. మీరు తమను తాము మెరుగుపరుచుకోవాలనుకునే వారిలో ఒకరు అయితే, మీరు దీన్ని చేయాలనుకుంటే, విజయ్ విత్ యాష్ మీ కోసమే. కాబట్టి అతను చెప్పినట్లుగా, మేము వేదికను తెరుస్తాము. మొదటి రోజు అది ఖాళీగా ఉంటుంది మరియు మరుసటి రోజు మేము తరగతుల విషయాలను జోడించడం ప్రారంభిస్తాము. ఇది మిమ్మల్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా మారుస్తుంది.
ఇప్పటివరకు గతంలో ఉన్న పాత ఆలోచనలు. గడిచిపోయినదంతా గతానికి సంబంధించిన విషయానికి. ఎందుకంటే ప్రజలు భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నారు. వారి జీవన నాణ్యతలో మెరుగుదల. వారు దానిని ఎలా సాధించగలరు? వారు తమ సొంత సర్కిల్ను ఎలా విస్తరించుకోబోతున్నారు మరియు మొదలైనవి. దీన్ని ఇష్టపడండి మరియు ఇష్టపడండి. ఇది విజయవంతమైన వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో మీకు నేర్పుతుంది. మరిన్ని శిక్షణలు అందించబడతాయి మరియు ఈ రోజు పనిచేసే పరికరాలు కూడా అందించబడతాయి. 5 సంవత్సరాల క్రితం లేదా 10 సంవత్సరాల క్రితం నాటి పాత వస్తువులు కాదు. మనం నేటి ఆధునిక సమయం గురించి మాట్లాడుతూ. టెక్నాలజీ, ఏఐ మరియు నేడు నిజంగా పనిచేసే మరియు విజయవంతమైన విషయాలు. ఈ నమూనాను జీవం పోయడానికి ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా మరియు పరిపూర్ణంగా మరియు నిర్దిష్టంగా ఉందని ఆయన అన్నారు. అతను ఆ సాధారణ విద్యా పద్ధతికి ఎప్పుడూ అభిమాని కాదు. అది ఏదైనా సరే, అది సరదాగా ఉంటుంది. కానీ మరింత ముఖ్యంగా, ఇది సరళంగా ఉంటుంది. కంప్యూటర్ అనుభవం లేని వారికి కూడా, మేము దీన్ని సులభతరం చేయగలము. చేయగలరు. మీరు చేయాలా వద్దా అనే దాని గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే. కాబట్టి విజయంలో ఏమి చేయాలో ఉండకండి. నేర్చుకోవడం సరదాగా మారినప్పుడు, మీరు నేర్చుకుంటున్నట్లు అనిపించదని మీరు గుర్తుంచుకుంటారు. మీరు చేసే పనిని మీరు ఆనందిస్తారు కాబట్టి. విక్టరీ విత్ ఏస్లో మీరు కనుగొనే విషయాలు ఇవి. ఆయన ఇంకా అన్నాడు, ఎంపిక చేయబడిన ప్రజలు. ఇప్పటికే పొత్తులు ఏర్పరచుకున్న వారు. మనం వారికి మరింత స్పష్టత ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ప్రతి ఒక్కరూ వేరే ఏదో నేర్చుకోవచ్చు. ఇది వారందరికీ కలను పెద్దదిగా, మరింత దృష్టి కేంద్రీకరించి, మరింత విజయవంతం చేస్తుంది. విజయం సాధించి ఇతరులకు సహాయం చేసేవారు. కోరిక కలిగి. నిన్న రాత్రి ఇది నాకు నిజంగా చాలా ప్రత్యేకమైన సమావేశం. మనం ఏమి చూడబోతున్నామో దాని గురించి నాకు చాలా స్పష్టత ఉందని నేను అనుకున్నాను. నా దృష్టిలో, ఆ అదృష్టవంతులు. బూడిదతో విజయంలో ప్రవేశించే మనం. మొదటి తరంగం అవుతుంది మరియు అక్కడ నుండి మనకు నేర్పించబడుతుంది. మాకు పాఠశాల విద్య ఇవ్వబడుతుంది మరియు ఆ తరువాత మేము రెండవ తరంగానికి సిద్ధంగా ఉంటాము. నేను ప్రజలను ఆహ్వానించడం ప్రారంభిస్తాను. కాబట్టి మీరు ఆ ప్రాధాన్యతా పదవికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటే, మీరు ఎంపిక కాకపోతే, మీరు నిరాశ చెందరు. మీరు సరైన మనస్తత్వంతో వచ్చినంత కాలం. నేర్చుకోవడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరికీ స్వాగతం, ముఖ్యంగా, ఎటువంటి ప్రతికూలతలు లేవు. లేదు, మరియు ముందుకు సాగాలనే కోరిక లేదు. మీరు ఆ వ్యక్తి అయితే మీరు తప్పక. విజయంతో ముందుకు సాగడంలో ఎటువంటి సమస్య ఉండదు. మీరు ఈ వైఖరితో నా దగ్గరకు వస్తున్నట్లయితే. పాత వ్యాపారంలో 20 ఖాతాలు ఉండేవి మరియు నేను 300 మందిని తీసుకువచ్చాను. ఆ ప్రాధాన్యత గల స్థానానికి నన్ను ఎందుకు ఎంపిక చేయలేదు? నీకోసం కాదు, బూడిదతో, విజయంతో అర్హత లేదు. ఈ రకమైన మనస్తత్వం ఉన్నవారికి చోటు లేదు. ఒక వ్యాపారంగా విజయం సాధించాలంటే మనమందరం కలిసి ముందుకు సాగాలి మరియు అందుకే కంపెనీ ప్రారంభం నుండే ప్రారంభమవుతుంది. వ్యక్తులను ఎంచుకుంటున్నారు మరియు వారు ఆ రెండవ తరంగం కోసం దానిని ప్రతిబింబిస్తున్నారు. ఏమైనా, మిత్రులారా, ఇది నా వైపు నుండి